వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ మేక్ ఏ డిఫరెన్స్. ఒక స్టోరీ వింటూ మనం దేవుని వాక్యాన్ని విందాము. ఒక రాజుగారు తన దగ్గర ఉన్న 3 సేవకులను పిలువనంపించి వారు ముగ్గురికి ఒక బాధ్యత ఆయన అప్పగించారు. అదేంటి అంటే 3 పూల కుండీలు తెప్పించారు. ఆ 3 పూల కుండీల నిండా మట్టితో నింపి ఉంచారు రాజుగారు. ముందుగా వాళ్ళని టెస్ట్ చేయటానికి, వాళ్ళ నమ్మకత్వాన్ని టెస్ట్ చేయటానికి ఆయన అలా చేశారు. ముగ్గురిని పిలిపించారు. ఆ ముగ్గురికి 3 పూల కుండీలు అప్పగించి, నేను వాటిలో అడుగు భాగాన సీడ్స్ అంటే విత్తనాలు వేసి ఉంచాను. అంటే మట్టితో కప్పుంచారు ఆ 3 కుండీలను కూడా. అడుగున నేను విత్తనాలు వేసి ఉంచాను కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ విత్తనాలు వేయడం కానీ అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయొద్దు అని చెప్పి ఆ 3 కుండీలు ఆ 3 వ్యక్తులకు ఇచ్చి ఆయన పంపించారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ కుండీలకు నీళ్లు పోస్తూ ఉన్నారు. కానీ 2-3 రోజులు అయినప్పటికీ కూడా అవి మొలకలు ఎత్తలేదు. వారికి డౌట్ వచ్చింది, ఏంటి రాజుగారు ఇలా చెప్పారు, ఒకవేళ ఆయన విత్తనాలు విత్తారో లేదో మనతో అలా చెప్పారేమోనని మొదటి వ్యక్తి తన స్వంత ప్రయత్నంగా మార్కెట్కి వెళ్ళి కొన్ని విత్తనాలు కొనుక్కొచ్చేసి ఆ మట్టి అంతా తీసి అడుగున విత్తనాలు వేసి మరలా మట్టితో నింపాడు. రెండో వ్యక్తి కూడా అలాగే డౌట్ వచ్చింది. ఆ వ్యక్తి కూడా అలాగే మార్కెట్కి వెళ్ళి కొన్ని విత్తనాలు కొనేసి తెచ్చి మట్టి అంతా ప్రక్కకు తీసి అడుగున విత్తనాలు వేసి మళ్ళా మట్టితో నింపి అలా వాటరింగ్ చేస్తూ వచ్చారు. కానీ మూడవ వ్యక్తి మాత్రం రాజుగారు చెప్పారు, నేను విత్తనాలు వేశాను, మీరు వెళ్ళి దాన్ని ఫలింప చేయండి, 6 మాసాల్లోగా నా దగ్గరకు వాటిని తీసుకొని రండి అని చెప్పారు రాజుగారు. రాజుగారు చెప్పిన మాటను నేను జవదాటకూడదు, నా నమ్మకత్వాన్ని నేను కాపాడుకోవాలి. రాజుగారు చెప్పారు కాబట్టి నేను పోస్తూనే ఉంటాను, అవి మొలకెత్తితే మొలకెత్తుతాయి, లేకపోతే నేను ఖాళీ కుండి తీసుకుని వెళ్ళి రాజుగారికి అప్పగిస్తా, కానీ నా స్వంత ప్రయత్నం మాత్రం నేనేమి చేయనంటే ఇక్కడ ఒక డిఫరెన్స్, ఈ 3 వ్యక్తుల్లో ఒక డిఫరెన్స్ మనకు కనబడుతుంది. మొదటి 2 వ్యక్తులేమో స్వంత ప్రయత్నం చేసి రాజుగారిని మెప్పించడానికి స్వంత ప్రయత్నాలు చేశారు. ఈ 3వ వ్యక్తి మాత్రం రాజుగారి మాటని జవదాటకూడదు, ఆయన చెప్పారు కదా, నేను సీడ్స్ విత్తనాలు వేసి ఉంచానని చెప్పారు కాబట్టి నేను ఆయన చెప్పిన మాటను బట్టి నమ్మకత్వంగా దానికి వాటరింగ్ చేస్తాను, కానీ విత్తనాలు మళ్ళీ తెచ్చి నాటటం కానీ అవన్నీ చెయ్యను అని తన మనసులో నిశ్చయం చేసుకొని అలాగే ఆయన 3వ వ్యక్తి ఉండిపోయారు. అలా 6 మాసాలు గడిచిపోయింది. 6 మాసాల తర్వాత రాజుగారు 3 వ్యక్తుల్ని పిలువనంపించినప్పుడు మొదటి వ్యక్తి వచ్చారు, చాలా ఫ్రూట్స్ అవన్నీ ఫలవంతంగా కుండీని పట్టుకొని వచ్చారు. రెండో వ్యక్తి వచ్చారు, అతను కూడా కొన్ని ఫ్రూట్స్ చక్కగా ఫలవంతంగా దాన్ని పట్టుకొని వచ్చారు. మూడో వ్యక్తి మాత్రం రాజుగారు ఇచ్చినప్పుడు కుండీ ఎలాగా ఉందో అలాగే తెచ్చారు. అన్నారు, రాజుగారు మీరు చెప్పారు కదండి దానిలో సీడ్స్ వేశానని, అందుకని మళ్ళీ నేను సీడ్స్ ఏమీ వేయలేదండి, కానీ వాటరింగ్ అది చేస్తుంటాను, ఎరువులు వేశాను, ఇంకా నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశాను, అయినప్పటికీ అది ఎందుకో మొలకెత్తలేదండి అని చెప్పారు. వెంటనే రాజుగారు 3వ వ్యక్తిని మెచ్చుకున్నారు. ఎందుకంటే ఆయన మీరు మళ్ళా వెళ్ళి మొక్కలు రాకపోతే విత్తనాలు వేయండి అని చెప్పలేదు. అంటే ఒక డిఫరెన్స్ కనబడతా ఉంది 3 వ్యక్తుల్లో. మొదటి 2 వారి నేమ్ కొరకు, ఫేమ్ కొరకు సొంత ప్రయత్నాలు చేశారు, కానీ 3వ వ్యక్తి మాత్రం తను ఒక హానెస్ట్ పర్సన్గా మనకు కనబడుతున్నాడు. రాజుగారు ఏమైతే చెప్పారో అది తూచా తప్పకుండా నెరవేర్చారు. అందుకే రాజుగారు 3వ వ్యక్తిని మెచ్చుకొని తన రాజ్యంలో ఒక ప్రధానమైన వ్యక్తిగా అతన్ని నియమించుకున్నాడు. దీని ద్వారా మన జీవితాలకి మనం అప్లై చేసుకున్నప్పుడు దేవుడు మన నుండి అదే కోరుకుంటున్నాడు. అందరూ రకరకాల స్వంత ప్రయత్నాలు చేస్తారు లోకస్తులైన వారు, కానీ దేవుని పిల్లలు ఒక ప్రత్యేకతను చాటుకునే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే పేతురు భక్తుడు అదే అంటాడు, చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశం అంటాడు. ఒక సపరేటెడ్ వంశం మనం అన్నమాట. అలాగే ఆయన గుడారంలో అతిథిగా ఉండాలంటే ఎవరు ఉండగలరని కీర్తనాకారుడు అంటాడంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. కాబట్టి లోకంలో మనము క్రైస్తవ బిడ్డలుగా లోకంలో జీవిస్తూనే
లోకానికి భిన్నంగా ఒక డిఫరెన్స్ చూపించే వారంగా, మన యథార్థత విషయంలో, మన పరిశుద్ధత విషయంలో, మన నమ్మకత్వ విషయంలో, మన భక్తి విషయంలో అన్నిటిలో కూడా ఒక నమ్మకత్వాన్ని చూపించే వారంగా మనం ఉండినప్పుడు దేవుడు కూడా మనల్ని ఒక ఉన్నత స్థానంలో నిలబెడతారు. ఇందాక నేను చెప్పిన స్టోరీలో ఆ వ్యక్తి యథార్థంగా ఉన్నారు, ఆ వ్యక్తిని అక్కడ రాజు ఒక ఉన్నత స్థానంలో నిలవబెట్టినట్లుగా మన రాజు అయిన ప్రభువు కూడా మనం అన్నిటిలో ఒక ప్రత్యేకతను చాటుకునే వారంగా, మనం ఒక డిఫరెన్స్ చూపించే ఒక మార్పుని వారంగా ఉండినప్పుడు మనలను